రక్షకుడా, క్రీస్తు రాజా, నిత్య గురువా, నీతిమంతుడ యాజకుడా. క్రీస్తు రాజా, నిత్య గురువా, నీతిమంతుడ పాడెదము స్వాగత గీతం. దూతల బృందముతో కలిసి పాడుదాం, పాడెదము స్వాగత గీతం. దూతల బృందముతో కలిసి పాడుదాం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం సుస్వాగతం, సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ఘన స్వాగతం. పరమదేవుని ప్రియ సుతుడు, లోక ప్రధాన హర్షకుడు. పరమదేవుని ప్రియ సుతుడు, లోక ప్రధాన హర్షకుడు. సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణ గావించెను. సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణ గావించెను. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దీవెనల వరాల వర్షాన్ని ఈరోజు అభ్యంగనాన్ని, అభిషేకాన్ని, ఆత్మాభిషేకాన్ని మనకు అందించడానికి, ఆత్మవరాలు ఫలాలను అందించడానికి, మన కోసం ప్రార్థన చేయడానికి మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రియతమ తండ్రి గారి కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. మరి ఇది సుమారు 20 సంవత్సరాల కళ, 20 సంవత్సరాల కళ ఇది. మరి ఇది ఈరోజు నెరవేరుతుంది. దేవుడు చక్కని వాతావరణం ఇచ్చాడు. మరి మన మధ్య తలవని తలంపుగా మన ఏఎస్ఎంఐ సిస్టర్స్ వారి జనరల్ సిస్టర్ ఇజబెల్ ఫ్రాన్సిస్ గారు, అలాగే అసిస్టెంట్ జనరల్ సిస్టర్ రెజిస్ మేరీ, మిషన్ కౌన్సిలర్ సిస్టర్స్ కూడా మన మధ్య ఉన్నారు. ఇది ఎంతో మన యొక్క ఆనందాన్ని రెట్టింపు చేసే విషయం కాబట్టి వారిని కూడా స్వాగతిస్తూ మన కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తాం. మన మధ్యకు వచ్చినటువంటి సెక్రటరీ ఫాదర్ గారు, ఫాదర్ రవితేజ్ ఫాదర్ గారు కూడా స్వాగతం పలుకుతూ ఈ యొక్క దివ్య పూజాబలిలో కడు యోగ్యంగా మనం పాల్గొంటూ దైవాశీస్సులకై ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. బాప్తిసం పొందిన ప్రభు క్రీస్తు వర ప్రసాదములు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఈరోజు యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిజం పొందిన పండుగ. వెరీ గుడ్. మనమందరం కూడా చిన్నప్పుడే మన తల్లిదండ్రుల గుడికి మోసుకొచ్చి మనల్ని బాప్టిజం ఇప్పిస్తారు కనుక గొప్ప పండుగ, మనందరి పండుగ. ఈ పండుగ రోజు నేను మీ గ్రామము, మీ విచారణ రావటం చాలా ఆనందంగా ఉంది. చాలా అంటే చాలా. కనుక మిమ్మల్ని అందరినీ చక్కగా తెలుపు వస్త్రాలతో చూస్తున్నాను. కనుక ముందుగా
మీ విచారణ స్వామి ఫాదర్ రాజ్ కుమార్ గారికి, సంఘ పెద్దలకు, ఉపదేశికి, రెవరెండ్ సిస్టర్స్కి, స్త్రీ పురుషులందరికీ, యువతి యువకులకు ఈరోజు క్రీస్తు బప్తిస్మ పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాను. అదేవిధంగా క్రిస్మస్ పండగ తర్వాత కొన్ని గొప్ప పండుగలు వచ్చాయి. క్రిస్మస్ పండుగ తర్వాత వచ్చిన మొదటి గొప్ప పండుగ ఏంటిది? ముగ్గురు రాజులు. పోయిన వారము ముగ్గురు రాజుల పండగ. అంతకుముందు జనవరి 1న మరియ తల్లి అమ్మతనము. క్రిస్మస్ తర్వాత వచ్చే ఆదివారము తిరు కుటుంబం, మనమందరం కుటుంబాలు. ఈ విధంగా ఈ రోజుతోనే మన క్రిస్మస్ కాలం అయిపోతుంది, సామాన్య కాలంలోకి వస్తాము. కనుక ఈ గొప్ప జంక్షన్ ఇదే. విశాఖపట్నం నుంచి వస్తుంటే కత్తిపూడి, ఇటు రాజమండ్రి పోవాలన్నా, అటు కాకినాడ పోవాలన్నా మీ ఊరిని రావాల్సిందే. తెలుసా? కాకినాడ రూట్ ఒకటి ఇదే. కనుక మన జీవితంలో కూడా బాప్టిజం అనేది ఇలాంటిది. మంచి వైపు పోవాలన్నా, చెడు వైపు పోవాలన్నా మనం ఈ విధంగా మార్గంలో క్రీస్తు మార్గం నడవాలన్నా, క్రీస్తు మార్గం వద్దన్నా. కనుక ఈరోజు మనం అందరం బాప్టిజం పొందినాము. ఈరోజు నేను మరీ ప్రత్యేకంగా మీ అందరికీ భద్రమైన అభ్యంగనము, జ్ఞానస్నానం గురువు ఇస్తారు, విచారణ గురువు కానీ ఏ గురువు కానీ. భద్రమైన అభ్యంగం మీ ఫాదర్ ఇస్తారా? బిషప్ గారు. అందుకే మీ పీఠాధిపతి బిషప్ గారు అని. కనుక ఈరోజు మీ ఊరు రావటం ప్రత్యేక ఉద్దేశము. మిమ్మల్ని అందరం చూడాలి. ఇంత సంఘం నాకు చూడటానికి చాలా ఆనందం. దాని తర్వాత పరిశుద్ధాత్మను పుట్టినప్పుడు అమ్మ పాలు దాగి బ్రతుకుతాం, తర్వాత అన్నం తినాలి కదా. అట్లాగే ఈరోజు బాప్టిజం మనల్ని దేవుని బిడ్డలుగా చేస్తే భద్రమైన అభ్యంగనము, లేకపోతే ఈ కాలంలో ధృవీకరణ సంస్కారం, గట్టిపరచడం అన్నమాట. కనుక దాన్ని మీకు ఇస్తున్నాను, దేవుని సైనికులుగా చేయుటకు. కనుక ఈ పూజలో మనం అందరం పాల్గొనొచ్చు. మిమ్మల్ని అందరినీ సంఘ పెద్దలు మరి ఒకసారి అభినందిస్తూ ఈ పూజలో పాల్గొందాము. ఈరోజు ఎన్నో తారీఖు? జనవరి 11వ తారీఖు. మన భారతదేశం అంతటా కూడా సంక్రాంతి పండగ జరుపుకుంటారు ఈ 3-4 రోజులు. క్రిస్మస్ తర్వాత వచ్చే పండగ పెద్ద ఈలోక పండగ, మన విశ్వాస పండగ కాదు. కనుక ఇది అందరి పండగ, కేవలము హిందువులది మాత్రం కాదు. కనుక ఈ సంక్రాంతిలో దేవుని కాంతి సూర్యుడి నుంచి ఎట్లా వస్తుందో, చలిపోయి వేడి ఎట్లా వస్తుందో, అట్లాగే భద్రమైన అభ్యంగన దివ్య సంస్కారం ద్వారా మనలో దేవుడు వేడిని, వెలుగుని, వెన్నెలని మనలో కురిపించాలని ప్రార్థించుతూ ఈ పూజ ప్రారంభంలో ప్రభువా మేము ఎన్నిసార్లు తలచుకున్నా, ప్రార్థించిన పాపం మాలో ప్రవేశిస్తుంది, మేము అనుకోకుండా చేస్తాం కొన్ని తప్పులు, కొన్ని తెలిసి సగం తెలిసి చేసిన తర్వాత. కనుక ఇలాంటి పాపాలన్నిటిని కూడా మన్నించమని ఈ పూజను దేవునికి ప్రీతికరంగా ఉండుటకు మనల్ని యోగ్యులను చేయండి. ప్రభువా నిన్ను ఆరాధించుటకు, నీకు పూజ అర్పించుటకు కూడా మేము యోగ్యులము కాదు. నీవు మా పాపాలను మన్నిస్తే తప్పితే, కనుక మా తప్పులన్నీ మన్నించమని ఈ పూజ ప్రారంభంలో దేవుని మనస్సారా మన్నింపు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము.
పైన యేసయ్యా, పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. పరము వీడి భూమికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, పరము వీడి భూమికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, తండ్రి దయను మాకు వసగిన, తండ్రి దయను మాకు వసగిన యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన లోపములను సవరించి మనలను తన నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువ దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువ దయచూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పాట నంబరు 178. సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము, మహోన్నతముల సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. నేలిన వారైన సర్వేశ్వర, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భూమినేలు మా పాలక, మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము, మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము.
యేసువా మహిమా స్తుతి స్తోత్రము దేవసుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమి అందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము పరిశుద్ధ శ్రీ యేసువా మా కనులు తెరచి రక్షించుమా మమ్మెప్పుడు దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూమి యందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము మీరొక్కరే మా ఏలినవారు మీరే మహోన్నతులు పిత మహిమలో పరిశుద్ధాత్మలో వసించు మా క్రీస్తువా అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, క్రీస్తు యేసు యోర్దాను నదిలో బాప్తిసం పొందిన సమయమున పవిత్రాత్మతనిపై దిగి వచ్చెను. అప్పుడు అతడే నీ ప్రియతమ కుమారుడిని నీవు బహిరంగముగా వెల్లడి చేసితివి. జలము పవిత్రాత్మల ద్వారా నీ దత్తపుత్రులమైన మేమందరము నూతన జన్మమును పొంది ఉన్నాము. నీ దివ్య చిత్తమునకు అనుగుణముగా జీవించుచున్నాము. మా కత్తిపూడి గురు మండలమును నీకు అర్పించుతూ ఈ సంఘమును ప్రత్యేకముగా నీ ప్రియ బిడ్డలుగా దీవించుమని, నీ ప్రియ కుమారులుగా కుమార్తెలుగా జీవించు భాగ్యము ఈ సంఘమునకు దయచేయమని, వీరి జీవితాంతము నీ ప్రేమలో విశ్వాసములో కలకలలాడుతూ ఉండునట్లు అనుగ్రహింపుడు. నేడు భద్రమైన అభ్యం పొందుచున్న మీ బిడ్డలందరిపై పరిశుద్ధాత్మ నానాడు పావురము రూపములో ప్రభు యేసుపైకి విచ్చేసిన విధమున ఎంత కోస్తున్నాడు అపోస్తులపై అగ్ని జ్వాలల రూపంలో ఇచ్చేసిన పరిశుద్ధాత్మ నేడు వీరందరిపై కూడా వచ్చి వీరి మనస్సులను వెలిగించుమని, జీవితాంతం నీ కోసం ప్రకాశవంతమై సాక్ష్యం ఇచ్చినట్లు కృప చూపుడు.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇతడే నా సేవకుడు, ఇతని యందు నాకు అమిత అభినందన. మొదటి పట్టణము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతడు నేను ఎన్నుకుంటుని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు జాతులకు న్యాయము కొనవచ్చును, ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయుడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయుడు. నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయము కొనవచ్చును, నిరాశ చెందక నిర్వాచముకు గురికాక నేల మీద న్యాయము నెలకొల్పును. దీపములితని బాధ కొరకు ఎదురుచూచును. ప్రభువునైనా నేను నిన్ను పిలిచి తిని, నీకు బలము నొసగి తిని, రూపము నిచ్చి తిని, నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగా, జాతులకు జ్యోతిగా నియమించి తిని. నీవు గ్రుడ్డివారి కన్నుల తెరుగుతువు, బందీలను చెర నుండి వెలుపలకి గొనువత్తువు, చీకట్లో ఉన్నవారిని కారాగారం నుండి విడిపింతువు. ఇది ప్రభువాక్కు. ఈనాటి స్వరమిది, ఈ జీవ నాదమిది. ఈనాటి స్వరమిది, ఈ జీవనాదమిది, పలికింది నా ఎదలో ఆనగ గీతముగా. ఏనాటి స్వరమిది, ఏ జీవనాదమిది, పలికింది నా ఎదలో అనురాగ గీతముగా. ఏ జీవనాదమిది, సృష్టికి మునుపే కలుగును కాకని పలికిన స్వరం, ఆదాము ఆత్మకు ప్రాణం పోసిన జీవస్వరం. సృష్టికి మునుపే కలుగును కాకని పలికిన స్వరం, ఆదాము ఆత్మకు ప్రాణం పోసిన జీవస్వరం. ఈనాటి స్వరమిది, ఏ జీవనాదమిది, పలికింది నా ఎదలో అనురాగ గీతముగా.
పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు యేసును అభిషేకించెను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము పవిత్ర వచనములు 34 నుంచి 38 వరకు. కొర్నేలి మరియు అతని ఇంటి వద్ద కూడి ఉన్న ప్రజలతో పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. అందరికీ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా. యోహాను బోధించిన బాప్తిస్మ అనంతరము గలిలయలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరిచెను. ఏలయనా దేవుడు ఆయనతో ఉండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరుని వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుండి 17 వరకు వచనాలు. ఆ కాలమున యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమునున్న యోహాను వద్ద బాప్తిస్మము పొందుటకై వచ్చెను.
యోహాను యేసును వారించుచు, నేనే నీ చేత బప్తిస్ము పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అనెను. అందుకు యేసు, ఇప్పుడిట్లే జరగనిమ్ము, దేవుని ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని సమాధానమీయగా యోహాను అంగీకరించెను. యేసు బప్తిస్మం పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈయనను గురించి నేను అధికముగా ఆనందించుచున్నాను. మత్తయి సువార్త ఇప్పుడే విన్నాము, 4వ అధ్యాయము 17వ వచనం. యేసు ప్రభు యోర్దాను నదిలో జ్ఞానస్నానం, ఇంగ్లీష్లో బ్యాప్టిజం అని అంటాం. ఇప్పుడు తెలుగులో కూడా చాలామంది అది వాడుతున్నారు. అన్ని సంఘాలలో ఉంది బాప్తిజం. గుడిలోకి రావాలంటే ఆ పెద్ద తలుపు గుండా మనం మొదటి అడుగు వేయాలి. క్రైస్తవ సంఘంలోనికి మనం రావాలి అంటే బాప్టిజం మొదటి చాలా ముఖ్యమైంది. కనుక యేసు ప్రభు పాపము లేనివాడు, పరిశుద్ధుడు. యేసు ప్రభుకి బాప్టిజం అవసరం లేదు. కానీ మనందరి తరపున, పాపులమైన మనందరి తరపున యేసు ప్రభు కూడా మన పాపములు పరిహరింప తాను కూడా క్రిస్మస్ నాడు దేవాది దేవుడైండి కూడా మనిషిగా పుట్టాడు. కనుక మనుషులందరి తరపున మన స్వభావములో పాలు పంచుకున్నాడు. కాబట్టి ఈరోజు తాను కూడా పాపము లేనివాడు, మనందరి తరపున లోక పాపములను పరిహరించుటకు ఇది మొదటి మెట్టుగా క్రీస్తు ఎక్కడ, ఏ నదిలో? యోర్దాను అనే నది పేరు. ఇక్కడ మన దగ్గర ఉన్నాయా ఏమైనా నదులు? రాజమండ్రి దగ్గర ఉన్న నది పేరు ఏంటిది? గోదావరి, చాలా పెద్ద నది. ఇంకా చిన్న నదులు కొన్ని ఉంటాయి. యోర్దాను నది అంత పెద్ద నది కాకపోయినా మీడియం సైజ్. దాంట్లో బప్తిస్మ యోహాను ఒక చిన్న ఒత్తి సూర్యుడి దగ్గరికి పోయి, లేకపోతే చిన్న ఒత్తి దగ్గరికి సూర్యుడు వస్తే చిన్న కొవ్వొత్తి భయపడిపోద్ది, ఏంది సూర్యుడు నా దగ్గరికి రావటం. బప్తిస్మ యోహాను కూడా అట్లే భయపడ్డాడు. నేను నీతోని జ్ఞానస్నానం పొందాలి, నీవు నా దగ్గరికి రావటం ఏంటి అని ప్రభువుని అడిగాడు. పాపులమైన అక్కడ ఉన్న వాళ్ళందరి తపోస్నానం ఇస్తున్నాడు ఆయన. జ్ఞానస్నానం కూడా కాదు, తపోస్నానం అంటే పాపముల కోసం దుఃఖపడ్డాను అని వాళ్ళందరినీ యోర్దాను నది దగ్గరికి పిలిచి అందరు వస్తున్నారు. ఇట్లా ఊర్లలో పట్టణాల్లో ఉన్నవాళ్ళు, యోహాను ఎడారిలో బోధిస్తున్నాడు, అక్కడ యోర్దాను నది ఉంది. కనుక రానున్న యేసు ప్రభువుని అంగీకరించడానికి ఇది మొదటి మెట్టు వాళ్ళకి. జ్ఞానస్నానం కాదు, తపోస్నానము, తపము, తపస్కాలము, తపస్సు చేయటము, ఉపవాసము చేయటము, త్యాగము చేయటము. కనుక ఆ తపోస్నానానికి యేసు ప్రభు కూడా వచ్చాడు. యోహాను భయపడిపోయి ఈరోజు మనం ఆ పండుగను కొనియాడుతున్నాం. సూర్యుడే దగ్గరికి వచ్చి ఒత్తి దగ్గరికి వస్తే ఒత్తి భయపడి వణికిపోద్ది. కనుక ఒక రాజాదిరాజు మారుమూల గ్రామంలో ఒక చిన్న వ్యక్తి దగ్గరికి వస్తే ఎట్లా ఆ వ్యక్తి భయపడతాడో అట్లాగే అనేక ఉదాహరణలతో చెప్పవచ్చు. కనుక ఈ బ్యాప్టిజంతో ఈనాడు క్రిస్మస్ కాలం ముగుస్తుంది. వచ్చే ఆదివారం నుంచి మామూలు పట్టణాలు మనం చదువుతుంటాం. మళ్ళీ తపస్కాలం ఈస్టర్ వచ్చే వరకు
క్రిస్మస్ నాడు దేవుడు యూదులకు తనను తాను తెలియపరుచుకున్నాడు. ఆ యూదయ జాతి గొల్లలకు తెలియపరుచుకున్నాడు. అది మొదటి పండుగ, పెద్ద పండుగ. ముగ్గురు జ్ఞానుల పండుగ రోజు, ముగ్గురు రాజుల పండుగ రోజు యేసు ప్రభు రక్షకుడు యూదులకు మాత్రమే కాదు, ప్రపంచమంతటికి, అన్ని జాతి జనులకు, భాషలకు, సంస్కృతులకు. మూడవది ఈరోజు మనకి, ప్రత్యేకంగా మనకి, కత్తిపూడికి, ఇలాంటి గ్రామాలన్నిటికీ, అందరికి కూడా బాప్తిజం పొందిన వారందరికీ ఆయన రక్షకుడు అని. మొదట యూదయా దేశస్థులకు, రెండవది ప్రపంచమంతటకు, మూడవది ఈ మూడు పండుగలతో మనం ఈరోజు ఈ క్రిస్మస్ కాలమును పూర్తి చేస్తున్నాము. కనుక మనం అందరం జ్ఞానస్నానం మనం పొంది ఉన్నాము. చిన్నప్పుడు జ్ఞానస్నానం పొందకపోతే పెద్ద అయినాక కూడా ఎప్పుడైనా కొత్త సంఘాలు చేరినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళకు కూడా జ్ఞానస్నానం ఇస్తాము. మీరు ఇక్కడ సంఘంలో చేరి జ్ఞానస్నానం పొంది ఎన్ని సంవత్సరాలైంది? ఈ సంఘం పెద్దవాళ్ళకి తెలుసా? 50 సంవత్సరాలకు పైగానే. చప్పట్లు కొట్టండి గట్టిగా. 50 సంవత్సరాలు. హల్లెలూయా. అంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు చాలా ధైర్యం చేశారన్నమాట. తమ మూఢాచారాలు, పాత ఆచారాలు వదిలిపెట్టి మీరందరూ ఇంత చక్కగా ఈరోజు ఉన్నారంటే వాళ్ళ త్యాగము. కనుక ఈ విధముగా మనం పెరిగే కొంది, తరం మారే కొంది, మన పిల్లలు వచ్చే తరంలో ఇంకా చాలా చక్కగా మీ అందరి త్యాగం వలన, ప్రార్థన వలన, కృషి వలన, వీళ్ళకి మంచి చదువులు తెప్పించటం వలన ఈ విధముగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కనుక బాప్టిజం లేకపోతే జ్ఞానస్నానం, తెలుగులో మనము జ్ఞానస్నానం అంటాము, తీసుకొని మనము దేవుని బిడ్డలమైనాము. ఇంగ్లీష్లో ఏమంటారు దేవుని బిడ్డలు? ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా పిల్లలు? చిల్డ్రన్ ఆఫ్ గాడ్. చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మన అమ్మ నాన్నలకి మనం జన్మిస్తే బాప్టిజం ద్వారా మనం దేవుడికి జన్మిస్తున్నాము. ఇక అందరము విశాఖపట్నం కావచ్చు, అనకాపల్లి కావచ్చు, రాజమండ్రి కావచ్చు, కాకినాడ కావచ్చు, యానం కావచ్చు, అమెరికా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఎక్కడ ఏ దేశస్తులు బాప్టిజం పొందితే వారు దేవుని బిడ్డలు అవుతారు. ఇంక మన మధ్యలో ఉన్న ఈ కులాలు, జాతులు, భాషలు ఇవన్నీ కూడా మాయమైపోవాలి. మన దేశంలో ఇంకా ఎక్కువ కష్టం. మన దేశస్తులందరినీ విడదీసి మూఢాచారాలే అనుకున్నాం వెనకట. ఇంకా ఇలాంటి కర్మ, కులతత్వము, జాతి అని ఈ విధముగా ఇవన్నీ తీసేసేది క్రైస్తవ మతం ఒకటే. క్రీస్తు ఒక్కడే మనల్ని మార్చగలడు, మన ప్రజలను మార్చగలడు, మన మనస్సులను మార్చగలడు, మన దేశాలను మార్చగలడు. ఏదో మనల్ని మత మార్పిడి అని అంటున్నారు. ఉపదేశం ఎక్కడైనా బోధిస్తుంటే ఆయన మీద ఫాదర్లు, పాస్టర్లు బోధిస్తుంటే, ఎందుకంటే భయపడుతున్నారు. అందరూ యేసుప్రభుని తెలుసుకొని జ్ఞానస్నానం మంది మంచి మార్గంలోకి వస్తే వాళ్ళ పనులు, వాళ్ళ ఆటలు సాగవు. కనుక మనం భయపడేదే లేదు. మనం ముందుకు సాగుతూ మన బిడ్డలకు చిన్నప్పుడే జ్ఞానస్నానం ఇప్పించుకోవాలి. ఎందుకు? వాళ్ళకి ఏం తెలుసు జ్ఞానస్నానం అంటే? తల్లిదండ్రులకు తెలుసు. పిల్లల్ని అడిగి తల్లిదండ్రులు బిడ్డల్ని కంటారా? అది దేవుడు ఇస్తాడు. అదేవిధంగా జ్ఞానస్నానం కొన్ని సంఘాలు 18 ఏళ్ళు 21 ఏళ్ళు వచ్చినాక బాప్టిజం జ్ఞానస్నానం పొందాలని ఏదో వితండవాదం చేస్తుంటారు. కానీ ఇది దానికి ముందే చనిపోతే చావుకి వయసుతో పని లేదు కదా. కనుక ఈ లోకానికి తెచ్చిన తల్లిదండ్రులు దేవుని బిడ్డగా జ్ఞానస్నానము చిన్నప్పుడే ఇవ్వటము మొదటి నుంచి వస్తుంది. కనుక మనం నమ్ముతున్నాము. కనుక పిల్లలు అడిగితేనే భోజనం పెడతామా? పిల్లలు అడిగితేనే తల్లి పాలిస్తుందా? ఈ విధంగా మన క్రైస్తవ సంఘం కూడా తల్లి లాంటిది, తండ్రి లాంటిది. పిల్లలు వారి జ్ఞానం వచ్చే వరకు వారిని పెంచాలి. కనుక దేవుని బిడ్డలమైనాము మనమందరం సంతోషిస్తూ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
జ్ఞానస్నానంలో జ్ఞానస్నానాన్ని గురువులు సాధారణంగా ఇస్తారు. ఎవరైనా చనిపోతున్నప్పుడు ఎవరైనా ఉపదేశం ఇవ్వచ్చు, సంఘ పెద్దలు ఇవ్వచ్చు, ఎవరైనా జ్ఞానస్నానం ఆమె అడిగితే పితాపుత్ర పవిత్రాత్మ నామమున నేను జ్ఞానస్నానం ఇస్తున్నాను, ఒక్క మాట చెప్తే చాలు. అది కనుక ఈరోజు మనమందరం మన జ్ఞానస్నానం ఎంత గొప్పదంటే, మనకున్న ఈ దేవద్రవ్యమానాలన్నిటిలో ఎన్ని దేవద్రవ్యమానాలు ఉన్నాయి? దివ్య సంస్కారాలు 7. జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగనము, యేస ప్రసాదము, పాప సంకీర్తనము, అవస్థాభ్యంగము, గురుపట్టము, జ్ఞానం. కనుక మొదటి మెట్టు. ఈ విధంగా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ దేవద్రవ్య అనుమానాలు, లేకపోతే ఇప్పుడు దివ్య సంస్కారములు అంటున్నాము. కనుక ఈరోజు మనము భద్రమైన అభ్యంగం. 2వ మెట్టు. పుట్టినప్పుడు నేను చెప్పాను కదా, అమ్మ పాలు తాగి బ్రతుకుతాం. కొంచెం పెద్ద అవుతే పాలు, గేదె పాలు, ఆవు పాలు. ఇంకొంచెం పెద్దగా అవుతుంటే అన్నం, మజ్జిగ అన్నం, పెరుగన్నం పిసికి పెట్టాలి. ఇంకా 4-5 ఏళ్ళు వచ్చేసరికి సప్పిడన్నం నాకు బాగలేదు, నాకు కూరలు కావాలి, కారం కావాలని అడుగుతాము. 5-6 ఏళ్ళకి బిర్యానీ కావాలని అడుగుతున్నారు పిల్లలు ఈ కాలం. మన కాలంలో, మా పెద్దోళ్ళ కాలం 10 ఏళ్ళకి కూడా ఇప్పుడు కాలం మారింది. కనుక ఈ విధముగా జ్ఞానస్నానం పొంది చిన్నప్పుడే పసితనంలోనే అమ్మ నాన్న మోసుకొని వస్తారు గుడికి. మనల్ని గుడికి 2 సార్లు మోసుకొని వస్తారంట. ఎప్పుడెప్పుడు? పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు. ఈ మధ్యలో జరిగే వాటన్నిటికి మనమే నడుచుకుంటూ రావాలి. ఈరోజు మీరు నడుచుకుంటూ వచ్చినారు కదా గుడికి. కనుక ఈ విధంగా మళ్ళీ పెళ్ళికి నడుచుకుంటూ రావాలి. అవస్థాభ్యాంగము, జబ్బు వచ్చినప్పుడు మన ఇంటి దగ్గరికి గురువు వస్తారు. ఈ విధంగా అన్ని దేవతలను గమనించుతూ భద్రమైన అభ్యంగనము, జపాలు నేర్చుకోవటం అనేది ఉంటుంది. తెచ్చుకున్నారా? భద్రమైన అభ్యంగం అనగా ఏమి? వెరీ గుడ్. ఈ వందే భారత్ స్పీడ్లో చెప్తున్నారు. ఎక్స్ప్రెస్ మీ ఊరి నుంచి చాలా ఎక్స్ప్రెస్లు పోతాయి. కనుక సత్యవేదములో ఆర్సిఎం సంఘము మొదటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి లోకాంత్యం వరకు, మధ్యలో ఎన్ని సంఘాలన్నా వస్తాయి పోతాయన్న విశ్వాసముతో యేసు ప్రభు స్థాపించిన నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘం నిర్మించదను అని ఏర్పాటు చేశారు. మధ్యలో బ్యాప్టిస్ట్ సంఘాలు, ఆంగ్లికన్, లూథరన్ వీళ్ళు పోయిన 100 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఫలానా ఆయన స్థాపించాడు అంటురా. కనుక మనం వారిని నిందించకుండా, వారందరూ కూడా తల్లిదండ్రుల నుంచి పారిపోయిన పిల్లలు, ఎదిరించిన పిల్లలు ఉంటారు. వాళ్ళని మళ్ళీ తల్లిదండ్రులు ప్రేమ ఎప్పటికీ మారనిది, దేవుడి ప్రేమలాగా. కనుక వాళ్ళందరూ కూడా ఒకనాటికి ఒకే సంఘమై, అన్యులందరూ కూడా, మన భారతదేశం అంతా ఒకనాటి క్రీస్తు రాజ్యం అవుతుంది. నమ్ముతున్నారా లేదా? తప్పకుండా. ఎప్పుడో తెలియదు కానీ ప్రభు రాజ్యం వస్తుంది, భారతదేశం క్రీస్తు రాజ్యం అవుతుంది. కనుక మనందరి ప్రార్థన, మనందరి సువార్త బోధన, సాక్ష్యము, ఈ కాలంలో సాక్ష్యం ఇచ్చే కాలము. సాక్ష్యం ఇవ్వాలంటే ధైర్యం కావాలి. అందుకే భద్రమైన అభ్యంగనము. కనుక సత్యవేదములో మనలను దృఢపరచుటకు. సో దృఢపరచుట కంటే అర్థం ఏంటిది? బలం చేయటం. టెలివిజన్ చూస్తారు కదా, మీ అందరు టెలివిజన్లో ఒక ప్రకటన వస్తుంది, బూస్ట్ అనేది. బూస్ట్ తెలుసా ఏంటిది? అది బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హార్లిక్స్. హార్లిక్స్ ఈజ్ ద, అది ప్రకటనే. ఒక గ్లాసు బూస్ట్లో, హార్లిక్స్లో సగం బూడిదే ఉంటుంది. మీకు తెలుసో తెలియదు. ఒక గ్లాస్ తాగితే సగం బూడిదే ఉంటుంది. కనుక ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు చెప్పాలి, హోలీ స్పిరిట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. చెప్పండి.
పరిశుద్ధాత్మ నా ఆత్మశక్తి, నా జీవిత రహస్యము, నా జీవిత రహస్యము అని ఈరోజు నుంచి భద్రవినాయకం పొంది మనం అందరం గట్టిగా కావటం. సుడిగాలి వస్తే, తుఫాను గాలి వస్తే కొట్టుకుపోయే క్రైస్తవులు కాదు. జ్ఞానస్నానములో పెరుగుతూ ఉంటే ఆ ప్రమాదం ఉన్నది. కనుక భద్రవినాయకంలో మనము గట్టిగా స్థిరపడి ఉండాలి, సాక్ష్యం ఇవ్వాలి. సైతాను మనల్ని శోధించిన తూర్పార పడితే తాళొడ్లు పట్టుకుపోతాయి, మంచి ఒడ్లు ఉంటాయి. అదేవిధంగా క్రైస్తవులు కూడా తాలు ఒడ్ల క్రైస్తవుల్లా కాకుండా గట్టిగా ఉండటానికి సత్యవేదములో ఆర్సీఎం జేసు ప్రభు స్థాపించిన విశ్వాసములో గట్టిగా బలముగా ఉండుటకు పరిశుద్ధాత్మ ఈరోజు నాకు ఆ వరం ఇస్తున్నాడు. మనమందరం చాలా ఫాదర్ గారు చెప్తున్నారు, చాలా సంవత్సరాల తర్వాత మనము ఈ భద్రవినాయకం పొందబోతున్నాము. ఒక విధంగా మీరు 50 ఏళ్ళ నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఇది గొప్ప పండుగ రోజని బాప్టిజం మొదటి మెట్టు అయితే మనల్ని భద్రవినాయకం మన జీవితంలో సాక్ష్యం ఇవ్వటానికి భద్రవినాయకము 8, 9, 10 సంవత్సరాల వయసు నుంచి ఇస్తారు. ఎందుకంటే అప్పటి నుంచి పుణ్యమేదో పాపమేదో మంచి ఏదో చెడు ఏదో తెలిసే వయసు ఎప్పుడు 8, 9, 10 నుంచి మనకి దేవుడు ఆ బుద్ధిని వెలిగిస్తాడు. అందుకే ఇప్పుడు ఇస్తారన్నమాట. ఇప్పటి నుంచి పిల్లలు మీ జీవితాలకు మీరే బాధ్యులు. ఇప్పుడు దాకా మీరేం మంచి పని చేసినా మీ అమ్మ నాన్న అకౌంట్లోకి పోతుంది, మీరేమైనా తప్పులు చేసినా మీ అమ్మ నాన్న అకౌంట్లోకి పోతుంది. దేవుడు మిమ్మల్ని అడగడు. ఇప్పటి నుంచి మీకు తెలుసు కాబట్టి మీ జీవితానికి మీరే బాధ్యులు. ఎందుకు ఆ చెడ్డ మాట అన్నావురా అంటే, ఒక అబ్బాయి నేను అడుగుతుంటే అన్నాడు మా అన్న అంటాడు నేను అన్నా. ఇప్పటి నుంచి మా అన్న అంటాడు నేను అన్న కాదు, మా అక్క అంటుంది, అట్లా కాదు. ఎవరి జీవితానికి వారే బాధ్యులు. కనుక చిన్నప్పుడే జ్ఞానస్నానం ఇచ్చే దేవాది దేవుడు భద్రవినాయకం మాత్రము తెలివి, జ్ఞానము, పుణ్యమేదో పాపమేదో మంచి ఏదో చెడు ఏదో తెలిసే వయస్సులో కనుక ఈ జపం మంచిగా నేర్చుకున్నారు. నేను నేర్చుకోలేదు అనుకున్నా. సత్యవేదంలో మనల్ని ఫాస్ట్గా చెప్పినారు. మంచి దాని అర్థం కూడా చెప్పాలి, దాని అర్థం కూడా తెలుసుకోవాలి నిదానంగా. దేవుడు ఒక్కొక్క వయసులో మనం మరణించే వరకల్లా పూర్తి అర్థం కూడా మనకు అర్థమయ్యేదో కాదు. అర్థం కాకపోయినా విశ్వసించటం ముఖ్యం. విశ్వాసము. మన చుట్టూ గాలి ఉన్నది. గాలి ఏంటిది? దాంట్లో హైడ్రోజను, ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయో తెలియకపోయినా మనం గాలి పీల్చుకొని బతుకుతున్నామా లేదా? ఒక్క నిమిషం గాలి పీల్చుకోకపోతే ఏమవుతుంది? పైకి పోతాం మనం. కనుక ఈ విధముగా మన విశ్వాసం, బైబిల్ జ్ఞానం అవసరమే. వెనకటి కాలంలో పెద్దగా అవసరం, ఈ కాలంలో అందరూ అడుగుతున్నారు. బైబిల్లో కూడా ఎక్కడో చూపెట్టమంటున్నారు. లేకపోతే జ్ఞానస్నానం గురించి అడిగితే పెద్దవాళ్ళు చెప్పగలగాలి. భద్రమైన అభ్యంగనము, ధృవీకరణ సంస్కారము అంటున్నాము. కనుక మనమందరము రామచిలుకలు తెలుసా? చూసినారా ఎప్పుడైనా? అవి కూడా తెలుగు మాటలు, ఇంగ్లీష్ మాటలు నేర్చుకుంటాయి. నేను బిషప్ కాకముందు నా ఫాదర్ ఇల్లు ఉంది కదా, ముందు వెరండా పంచుంది, దాంట్లో 2 రామచిలుకలు ఏలాడి తీసిన. నేను లేనప్పుడు ఫాదర్లు మేము ఆ ఊరు పోవాలి, గిరిజాము ఇంకా మీకు ఉన్నాయి కదా సంఘాలు. ఫాదర్ ఆడికి పోయినప్పుడు ఎవరు వచ్చినా గుడ్ మార్నింగ్ ఫాదర్ అని చెప్పమన్నా. నేను నేర్పించిన రామచిలుకలు. కనుక ఎవరు వచ్చినా కానీ గుడ్ మార్నింగ్ ఫాదర్ అని చెప్పేయి. సాయంత్రం వచ్చినా కానీ గుడ్ మార్నింగే చెప్పు. ఒకసారి మధ్యాహ్నం పూట 3 ఆడవాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా గుడ్ మార్నింగ్ ఫాదర్ అని చెబుతారు. ఎందుకు? దానికి తెలుసా దాని అర్థం? నేర్పితే నేర్చుకుంటుంది కానీ అంతవరకే. కనుక మనం ఈనాడు రామచిలుకల్లాగా మాత్రం ఉండకూడదు. నేర్చుకొని మంచి జీవితం జీవిస్తూ దాని అర్థము జీవిస్తూ జ్ఞానస్నానములో దేవుని బిడ్డలమైనాము, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని చెప్పిన భద్రమైన అభ్యంగనములో మిమ్మల్ని దేవుని సైనికులుగా చేస్తున్నాడు. సైనికులు చూసారా? టెలివిజన్లో ఇక్కడ సైనికులు యుద్ధ రంగంలో ఉంటారు.
సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్. మిమ్మల్ని దేనిగా మారుస్తున్నాడు? సైనికులుగా. దేశం కోసం పోరాడాలి, అవసరమైతే ప్రాణం ఇవ్వాలి. వాళ్ళు పాకిస్తాన్ బోర్డర్లో, హిమాలయాల్లో, చలి ఇలాంటి ప్రదేశాల్లో, మనం ఇక్కడ దేశంలో ఇట్లా ఉండగలుగుతున్నామంటే సైనికులు ప్రాణాలకు తెగించి వాళ్ళు అక్కడ యుద్ధాలు చేస్తారు. కనుక మనము కూడా క్రీస్తు కోసం సైనికులమై, మనల్ని ఎవరైనా బెదిరించినా అదిరించినా, ఈ కాలంలో మనకు కూడా కష్టాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాము కనుక క్రైస్తవులు ఎక్కువ అవుతున్నారు. వీళ్ళు దేవుని తెలుసుకుని కళ్ళు తెరుస్తున్నారు, చదువులు చదువుతున్నారు. వీళ్ళకెందుకు చదువులు, వీళ్ళు తక్కువ జాతి, లేకపోతే ఇంకా పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు, కొండల్లో కోనల్లో ఉన్న గిరిజన వీళ్ళకి ఎందుకని వీళ్ళు అట్లే నిద్రపోతూ ఉండాలి. క్రీస్తు వచ్చి, క్రైస్తవ మతం వచ్చి వీళ్ళ కళ్ళు తెరిపిస్తుంది. నిద్ర లేపుతున్నారు, అందరితో సమానం అంటున్నారు, వీళ్ళెట్లా సమానం అవుతారు. ఈ విధంగా అనేక విషయాలు. కనుక మనము గట్టిగా నిలబడటానికి, మన హక్కుల కోసం మనం సాధించటానికి, కనుక మంచిగా బ్రతకటానికి, అందరితో దేవుని బిడ్డలుగా తరతమ భేదము లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా, ఈ విధంగా పరిశుద్ధాత్మ బూస్టు, పిల్లలకి బూస్టు, హార్లిక్స్ అని టెలివిజన్లో వస్తుంటాయి, వాళ్ళ వ్యాపారం కోసం చేస్తుంటారు. కనుక ఇది నిజమైన నిండైన పరిశుద్ధాత్మ. అపోస్తుల మీద పెంతెకోస్తు పండగ నాడు అపోస్తులందరూ, మరియమ్మ గారు, 12 మంది అపోస్తులు కలిసి ప్రార్థన చేస్తున్నారు. 120 మంది మొత్తం. కొంతమంది మీలాగా స్త్రీలు పురుషులు ఉండి ప్రార్థన చేస్తుంటే అప్పుడు పరలోకము నుంచి పరిశుద్ధాత్మ దిగి వచ్చి, ఎట్లా? యోర్దాన్ నదిలో పావుర రూపము, అగ్ని, నిప్పులాగా వచ్చి వాళ్ళ తలలను వెలిగించి, చెడుని, నిప్పుకి 2 గుణాలు, ఒకటేమో చెడుని కాల్చి వేస్తుంది, మంచిని వెలిగిస్తుంది. వాళ్ళకి ధైర్యం. పేతురికి మాట్లాడడం రాదు సరిగా, భయం. కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నిలబడి పబ్లిక్ స్క్వేర్లకు పోయి అక్కడ ప్రసంగం ఇచ్చాడు ఘంటాపదంగా. అక్కడ అనేక మంది అనేక దేశాల నుంచి వచ్చినారు. ఒక్క భాష కదా, అన్నీ ఎవరి భాషలో వాళ్ళకి అర్థమైంది. ఈ విధంగా పేతురు సరిగా మాట్లాడలేని వాడు మొట్టమొదటి ప్రసంగం ఇవ్వగానే 3000 మంది జ్ఞానస్నానం పొందినారు. అంత చక్కగా. కనుక మనకు ఈరోజు ఇచ్చే పరిశుద్ధాత్మ శక్తి మనకు చాలా ముఖ్యము. మీ జీవితాల్లో మీరు పెద్ద అయినాక టీచర్ అయినా, ఇంజనీర్ అయినా, నర్సు అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, వ్యవసాయం చేసుకున్న, ఈ ఊర్లోనే ఉన్న, ఏ జీవితానికి తగిన సాక్ష్యము దేవుడు మీకు ఇస్తున్నాడు. దానికోసము ధైర్యమే కదా, ఇంకా 7 జ్ఞానవరములను ఇస్తున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ. ఎన్ని జ్ఞానవరములు? ఎన్ని? జ్ఞానము, బుద్ధి, విమర్శ. భలే నేర్చుకున్నారు మీరు. కొన్ని ఊళ్ళలో అసలు 1-2 చెప్పి ఆఫ్ చేస్తారు. ఎవరు నేర్పినారు? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫాదర్, సిస్టర్ నేర్పిన వాళ్ళందరికీ. జ్ఞానము, మొదటిది జ్ఞానము, రెండవది బుద్ధి, విమర్శ, మంచి ఏదో చెడు ఏదో తెలుసుకొని చేయాలి. అందరు చేస్తున్నా నేను చేస్తున్నా, లేకపోతే చెడు స్నేహితులు, ముఖ్యంగా యవ్వన వయసులో అలా అందరితో పాటు నలుగురితో నారాయణ గుంపులో గోవిందని సామెత ఉంది కదా, అట్లా కాకుండా. కనుక బ్యాప్టిజం తీసుకున్నప్పుడే మన జీవితం. వైశాఖ నుంచి నేను వచ్చినాను, విశాఖపట్నం రోడ్డు మొదలైంది. ఇక్కడ కత్తిపూడి వచ్చినాక అటు ఒక రోడ్డు పోతుంది, ఇటు ఒక రోడ్డు పోతుంది. ఈ మన గుడి ముందు నుంచి ఇంకొక ఊరికి ఈ రోడ్డు ఎటు పోతుంది? శంకవరం. కనుక ఒక ఆయన, నేను రాజమండ్రి పోవాలా, ఈ రోడ్డు పోతుందా అంటే, లేదు సార్ రోడ్డు పోదు, మనమే పోవాలంట. రోడ్డు ఎప్పుడు ఈయనే ఉంటుంది కదా. బ్యాప్టిజం తీసుకున్నా, నేను రక్షణ పొందాను, ఇంకా నేను ఎటు లేదు, ఆడనే ఉంటా, రోడ్డే పోవాలంటే పోద్దా?
నువ్వు శంఖవరం పోవాలన్నా, కాకినాడ పోవాలన్నా మనం రోడ్డు మాత్రం ప్రభు యేసు చూపిస్తున్నాడు బ్యాప్టిజం ద్వారా. ఈరోజు ప్రత్యేకంగా భద్రమైన అభ్యాసం. బ్యాప్టిజం చిన్నప్పుడే కాబట్టి ఇంకా చిన్నపిల్లలు తప్పులు చేసినా దేవుడు లెక్క పెట్టాడు. మనం కూడా వాళ్ళని ఏమి అనం. కానీ వయసు వచ్చినాక ఏజ్ ఆఫ్ రీజన్ అంటాము. తెలివితేటలు, మనోసాక్షి. దేవుడు బైబిల్ మన గుండెలో ఒక బైబిల్ పెట్టినాడు, అది మనోసాక్షి. నీ మనోసాక్షి ప్రకారం చెప్పు అని అంటాం కొన్నిసార్లు. కనుక తప్పు ఏదో ఒప్పు ఏదో తెలియపరిచేది. కనుక 7 వరములు. వారమునకు ఎన్ని రోజులు చెప్పండి? ఆదివారము, మళ్ళీ అదే. కనుక 7 రోజులుగా కొత్త ఏమన్నా వస్తాయా? నువ్వు 100 ఏండ్లు బ్రతుకు, 70 ఏండ్లు బ్రతుకు, 7 కదా. అట్లాగే మన పరిశుద్ధాత్మ 7 వరాల్లోనే నా జీవితంలో ఏ వరాలు ఎక్కడ ఎప్పుడు అవసరం అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. మన కీబోర్డ్ అన్న పేరు ఏం పేరు? సుధాకర్. సంగీతంలో ఎన్ని స్వరాలు ఉంటాయి? 7. సా, రి, గ. మళ్ళీ సానే. ఆ 7 స్వరాలతో కోట్ల పాటలు వేయచ్చు, దాని మీద వేయరాదు. ఏ భాషలో ఎన్ని పాటలైనా వేయవచ్చు. కనుక ఈ 7 స్వరాలు ద్వారా ఎన్ని పాటలు వేయచ్చో మన పరిశుద్ధాత్మ కూడా ఇవన్నీ మనకిచ్చేటట్టు మనమందరము ఇప్పుడు భద్రవినాయకం పొందబోతున్నాం. చాలామంది ఉన్నారు కాబట్టి టైం పట్టినప్పటికీ ప్రేమతో స్వీకరించి, ప్రభువా నా గుండెను ధైర్యం చేయి. వెనకటి కాలంలో పెద్దవాళ్ళకి 80-90లో గుండెపోటు వచ్చేది. ఇప్పుడు పిల్లలకే వస్తున్నాయి. గుండెలు గట్టిగా ఉండటం లేదు, మనసు ఒట్టిగిని విరిగిపోతుంది. అమ్మ నాన్న ఒక్క మాటనా కానీ ఇంట్లోంచి పోతున్నారు. కాలాలు మారే పరిస్థితులు. కనుక మనల్ని బలపరచమని ఎవరో వచ్చి బెదిరించి అదిరిచ్చిన ఈ కాలంలో చూస్తున్నారు కదా. సనాతనమని అదని ఇదని భయపడేదే లేదు, మనం పారిపోయేదే లేదు. ఉండి ఇది మన హక్కు, మనము జీవిస్తూ భారతదేశం మొత్తము కూడా మనలాగా మనం వాళ్ళు బెదిరిస్తే మారిపోయేది లేదు. కనుక 50 సంవత్సరాలు దాటుతున్న మన ఈ సంఘాన్ని దేవుడు ఇంకా పదిలపరచుమని మనమందరం భద్రవినాయకం పొందేటప్పుడు మీ పేరు చెప్పి క్రిస్మా తైలముతో మీ నొసటి మీద యేసు ప్రభు శిలువ మీద అర్పించిన బలులన్నిటికీ, కోళ్ల బలులు, జంతువుల బలులు, గొర్రెల బలులు, కుక్కలు, నక్కలు అన్ని మతాల్లో ఇంకా ఏమేమో అర్పిస్తారు కదా. వాటన్నిటిని పరిపూర్తి చేసిన శిలువ బలి ద్వారా దేవునికి ప్రీతికరమైన దాంట్లో నుంచి వచ్చిన పరిశుద్ధ తైలంతో మీ నొసటి మీద నేను శిలువ గుర్తు వేసి పరిశుద్ధాత్మ వరముద్రను స్వీకరించుము అని నేను చెప్తాను. మీరు వెరీ గుడ్ ఆమెన్ అనాలి. కొంతమంది తలకాయ ఊపుతారు, మాట్లాడే శక్తి ఉంది కదా. ఆమెన్. కనుక ఈ విధంగా ప్రియుల పరిశుద్ధాత్మ ఈరోజు మీ గుండె మీద ముద్ర వేసుకుంటున్నాడు. ఈయన కత్తిపూడి వీళ్ళందరూ ఇప్పటి నుంచి నా ఆస్తి, నా సొంతము. మీరు దేవుని మర్చిపోయినా, మీరు దేవుని వదిలిపెట్టినా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. అంతగా తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డల్ని వాళ్ళ ఇంట్లో ఎదిరించి బెదిరించిపోయినా తల్లిదండ్రులు నా బిడ్డ నా కొడుకు కాదని ఎప్పుడు అనరు. కనుక ఈ విధంగా దేవుడు కూడా మనల్ని, ప్రభువా నన్ను నా జీవితాంతం కాపాడి నడిపించు, నీ బాటలో నడిపించు. సైతాను శోధిస్తూనే ఉంటుంది మనల్ని మంచి ఒడ్లని తాళొడ్లుగా చేయటానికి, మంచి వాళ్ళని చెడుగా మార్చటానికి. కనుక మనమందరం కూడా అలాంటిది మొదటిది. అది రెండవది, మన పరిశుద్ధ పాపు గారు కొత్త పాపు గారికి వచ్చారు. ఇప్పుడు 4 నెలలు అవుతుంది. కొత్త పాపు గారి పేరు విన్నారా? లియో. 2 అక్షరాలు. కానీ సింహం లాంటి మనిషి. సింహానికి ఎన్ని అక్షరాలు? 2. కనుక అట్లాగే లయన్. లియో అంటే లయన్ వాళ్ళ భాషలో. కనుక మనల్ని తోడేండ్ల నుండి
నక్కల నుండి, గుంట నక్కల నుండి గొర్రెలను కాపాడటానికి మన పాప గారిని ఇచ్చి ఉన్నారు. కనుక పాప గారు నేను 3 నెలల క్రితం రోమాపట్నం పిలిచి విశాఖపట్నం ఆర్చ్ బిషప్గా నేను అయిన తర్వాత ఇదిగో ఈ పాల్యం అనే మెడపట్టి నాకు ఇచ్చి, మీరు ఏ ఊరికి వెళ్తారు, ఏ విచారణకు వెళ్తారు, అక్కడ నా వరప్రసాదములను ఇవ్వండి అని మనల్ని నన్ను అడిగి అందరికీ నా బ్లెస్సింగ్ ఇవ్వండి, పేపల్ బ్లెస్సింగ్ అంటారు, పోపు గారి ఆశీర్వాదము. కనుక నేను ఈరోజు పూజ చివరిలో ఇచ్చే ఆశీర్వాదము, మనకు పోయిన సంవత్సరం మొన్న జూబిలీ సంవత్సరం అయిపోయింది కనుక జూబిలీ వరప్రసాదముల ఆశీర్వాదము, పాపు గారి ఆశీర్వాదం మీకు ఇస్తాను. పాపు గారిని 20-25 ఏళ్ళ నుంచి మన దేశం రానివ్వట్లేదు, వస్తే మన దేశం చాలా మారిపోతుందని భయపడుతున్నారు ఇప్పటికే. అందుకే నాకు 2 నిమిషాల టైం దొరికింది పాపు గారితో మాట్లాడటానికి. మేము 55 మంది ఆర్చ్ బిషప్ అంటే విన్నారా? బిషప్లు ఉంటారు, ఆర్చ్ బిషప్, మినిస్టర్ ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఉంటారు. కనుక ఈ విధంగా మన విశాఖ మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక్కరే ఒక ఆర్చ్ బిషప్. దేవుడు నన్ను అయోగ్యుడనైన నన్ను అక్కడెక్కడో నేను వరంగల్లో నా గొర్రెలు నేను మేపుకుంటుంటే విశాఖపట్నం ఉంది, కత్తిపూడి విచారణ ఉంది, నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. మమ్మల్ని 55 మంది ప్రపంచమంతటా ఈ సంవత్సరం ఆర్చ్ బిషప్స్ అయిన వాళ్ళని పాపు గారు పిలిచి మమ్మల్ని ఆశీర్వదించి ఇదిగో ఇది ఉత్తరయం ఇచ్చి 2 నిమిషాల టైం నేను మన ఇండియా భారతదేశం రమ్మని ఆహ్వానిస్తే అప్పుడు అన్నారు, నాకు ఇష్టమే, కానీ మీ గవర్నమెంట్కి చెప్పండి, మేము తలుపు తడుతూ ఉన్నాము 25 ఏళ్ళ నుంచి. 2వ జాన్ పాల్ పాపు గారు వచ్చారు, దాని తర్వాత అప్పటికే ఆయన ఎంతో మార్చాడు. కనుక ప్రజలు కనువిప్పుతారు, అనేక మంది ఇంకా యేసుప్రభుని అంగీకరిస్తారని. సూర్యుడిని మనం ఇట్లా అరచేయబెట్టి ఆపగలమా? కొంతకాలం నీ కంట్లకే పెట్టుకోవచ్చు, కానీ అలాగ అనుకుంటున్నారు. కనుక దైవశక్తిని ఎవరు ఆపలేరు. కనుక పాపు గారు వచ్చేటట్టు మనమందరం ప్రార్థించదు. మీకు ఇష్టమేనా పాపు గారు రావటము? కుడి చేయొత్తండి ఇష్టం ఉన్న వాళ్ళందరూ. వెరీ గుడ్. అట్లే ఉంచండి, అట్లే దించొద్దు. పాపు గారు వస్తే మామూలుగా ఏమవుతుంది, బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, మద్రాసు, బెంగళూరు, కేరళ అంతే పోతున్నారు. ఈసారి వస్తే విశాఖపట్నం కూడా రావాలని ఎంతమంది రెండో చేయొత్తండి, చేతులు ఊపి గట్టిగా చప్పట్లు కొట్టి. నేను విచారణలో ప్రసంగం ఇస్తే ఇట్లా చెప్తూ ఆర్కే బీచ్, వైశాఖలో ఏం బీచ్ ఉంది, అక్కడి నుంచి భీములు దాకా మొత్తం ఇసుక. క్రైస్తవులు ఎంతమంది వస్తారంటే, ఇటు పక్క సముద్రం ఉంటుంది, ఇటు పక్క అంతకంటే ఎక్కువ మంది క్రైస్తవులు పాపు గారు వస్తే వస్తారు అని నేను ఇటు కాకినాడ పోయి అక్కడ చెప్పిన ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు మొత్తం 30-40 కిలోమీటర్లు పొడుగనమాట. జనం ఇసుక వేస్తే రాలకుండా అన్నట్టు వస్తారంటే, బిషప్ గారు ఆర్కే బీచే కాదు కాకినాడ ఉంది, ఇక్కడి నుంచి మా తూర్పుగోదావరి జిల్లా ప్రజలు మొత్తం మేము వస్తాము, మనమందరం కలిసి పాపు గారు వస్తే ఏమైనా ఖర్చులు ఉన్నా కానీ మేము కూడా మా పడవల్ని మా వలల్ని చేపలు వేసుకుని అమ్మి, ఇంత గొప్ప విశ్వాసం నేను వాళ్ళు చూశాను. కనుక ఇది కూడా వస్తుందో? ఇది ఏ జిల్లా కింద వస్తుంది ఇప్పుడు? కాకినాడ జిల్లా. కనుక ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లా అని పేరుండి ఇప్పుడు ఇది 2-3 అయిందా? ఎన్ని? ఇంకా కాకినాడ, ఇంకా రాజమండ్రి, కోనసీమ, ఈ విధంగా అయినప్పటికీ మనమందరం ప్రార్థించాలి. ప్రార్థనలో ఉన్న శక్తిని ఈ పాపు గారికి ఇంకా వయస్సు టైం ఉన్నది. పోయిన పాపు గారు ఫ్రాన్సిస్ పాపు గారు మనకు తెలుసు కదా. కనుక మన భారతదేశాన్ని మార్చగలిగేది యేసు ప్రభు మాత్రమే. మన భారతదేశంలో చెడుని, మూఢాచారాలని, హెచ్చుతగ్గుల్ని, అన్ని విభజనల్ని మార్చగలిగేది క్రీస్తు మాత్రమే. మన క్రైస్తవ విశ్వాసం మాత్రమే. తప్పకుండా ఆ రోజు వస్తుంది. చేయెత్తండి, తప్పకుండా ఒకనాటికి ఇది మనం అందరం సమానమై చేతులు ఊపండి. కనుక తప్పకుండా మన ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. కనుక ఆ పాపు గారు ఈరోజు
తన ఆశీర్వాదం ఇస్తూ రెండవ సాంగ్యం, ఇప్పుడు నేను మొదటిది నొసటి మీద క్రిస్మా తైలం, దాంట్లో చాలా శక్తి ఉన్నది. పిల్లలు చిన్నప్పుడు పోలియో చుక్కలు వేపిస్తాము, దాంట్లో ఎంతో శక్తి ఉంటుంది. అదేవిధంగా ఈ క్రిస్మా తైలానికి మన జీవితంలో పెద్ద పెద్ద వ్యాధులు బాధలు రాకుండా సైతాను శోధనలను వైరస్లను జయించడానికి మిమ్మల్ని అభిషేకిస్తారు. రెండవది మీ చెంప మీద కొట్టాలి. పాపగారి పిల్లలు బాగా కొట్టండి. కొట్టడం కాదు, ఎవరి మీద ప్రేమ ఉంటే మనం చెంప గెలుతాము, ముద్దు పెట్టుకుంటాము, అవునా? అట్లాగే పాపగారి ప్రేమను చూపిస్తూ మీ చెంప మీద తడుతూ సమాధానము మీతో ఉండునుగాక నేను అంటాను. సూపర్, వెరీ గుడ్. చక్కగా నేర్చుకున్నందుకు మీకు మీ ఫాదర్ గారికి అభినందనలు. కనుక మనము ఈ భద్రాణి మేఘం చాలామంది నన్ను తీసేటప్పుడు పాటలు, పరిశుద్ధాత్మ గీతాలు, పెద్ద సౌండ్ వద్దు, సాలముగా సున్నితంగా పాడుతూ మనం ఇప్పుడు ఆ భద్రమైన బ్యాంగం మొదలుపెట్టి ఈ విధంగా ఈ బ్యాప్టిజం, క్రీస్తు బ్యాప్టిజం పొందిన రోజు పరిశుద్ధాత్మ వచ్చినట్టు మీ అందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చేటట్టు ప్రార్థించుదుముగాక. పరిశుద్ధాత్మ అగ్ని రూపములో వచ్చి మీలోని చెడును కాల్చివేసి మంచిని వెలిగించుదురుగాక. ఆమేన్. సప్తవరములను ఇచ్చిన ఆ ప్రభు మీకు మీ జీవితంలో కావలసిన అన్ని వరములను ఈ సప్తవరముల ద్వారా నేడు అనుగ్రహించుదురుగాక. మన భారతదేశమును దేవుడు కాపాడినట్లు మనమందరం బలముగా సాక్ష్యం ఇచ్చుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు బాప్టిజం భద్రవినాయకం పొందే వాళ్ళందరూ మీకు తెలుసు కదా, వాళ్ళు మాత్రమే నిలబడాలి. తల్లిదండ్రులు మాట పట్టు ఇచ్చారు, ఇప్పుడు మీరు సొంతగా మీ మాట పట్టు ఇవ్వాలి, ప్రమాణము చేయాలి. మీరు విచార్చిని విడిచిపెట్టుచున్నారా? చెప్పండి. దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణని విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలపితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడు మన వారైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిని లేచి వితేకుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తలుపై వేంచేసి వచ్చిన వారు ఈనాడు ఈ ధృవీకరణ సంస్కారం ద్వారా మీకు ఇవ్వబడిన ఏలిన వారిని జీవన ప్రదాతయగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానం, నిత్య జీవను విశ్వసించుచున్నారా? క్రీస్తునాథునందు ఇదే మన విశ్వాసం. ఈ విశ్వాసం ప్రకటించితే మన కథోలిక గొప్పతనము. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాన స్నానములో మీరు దేవుని బిడ్డలైనారు. జన్మ పాపం మీలో నుంచి తీసివేశాడు. ఆదాము ఏవల పాపమును ద్వారా వచ్చిన పాపము తీసివేసినాడు. ఇప్పుడు ఈ దేవదేవుని వానములో మీకు పరిశుద్ధాత్మను, అతని 7 వరములను ఇవ్వబోతున్నారు. ఇక్కడున్న గురువులు కూడా మీ మీద చేతులు చాచి ప్రార్థిస్తారు. కనుక అందరూ నిశ్శబ్దముగా మేము మీ మీద చేతులు చాచి పవిత్రాత్మ రాకడకి గుర్తు కనుక 7 జ్ఞానవరములను ఇవ్వమని ప్రార్థించుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలన పవిత్రాత్మ వలన మీ బిడ్డలను జ్ఞానస్నానంలో జన్మ పాపమును విముక్తిగాంచి వారికి నూతన జయమునిచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవదేవుని మానములో ధృవీకరణ సంస్కారములు వీరికి సహాయముగా మార్గదర్శకంగా ఉండటకు మీ పవిత్రాత్మను పంపండి. వీరికి జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవ భయమైన జ్ఞానవరమును దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఒక్కొక్కరు ముందుకు వస్తారు 2 లైన్లలో. మీరు ఇప్పుడు ఒకరు వీళ్ళ దగ్గర ఉన్న ఈ పేపర్ తీసుకుని నాకు పేరు చెప్పాలి.
పూర యోషువ ప్రశాంత్. పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. డోర్కాస్ పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. వరప్రసాద్, బోర వరప్రసాద్. పూరవరప్రసాద్ పరిశుద్ధాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. పవిత్రాత్మ ముద్రను స్వీకరించు. నీదు వరములు నింపరావయ్యా, పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. నిత్య సంతోషాన్ని పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. వాళ్ళు చెప్పకపోతే మీరు ఎత్తియాలి. సమాధానం మీతో నుండును గాక. హర్ష యాంటనీ. హర్ష యాంటనీ పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. తేజస్విని పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. మాథ్యూస్ పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. సౌజన్య పవిత్రాత్మ స్వీకరించుము. జీవన్ కుమార్. జీవన్ కుమార్ పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. ఆమేన్. సమాధానం మీతో నుండును గాక. దైవ భక్తిని విజ్ఞానమును పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. మార్గరెట్ పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. దృఢమును విమర్శను దైవ సమాధానం మీతో నుండును గాక. దృఢమును వంశిక. దైవ భయమును పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. మంచితనమును సమాధానం మీతో నుండును గాక. ఇవ్వరావయ్యా. సమీర మంచితనమును స్వీకరించుము. ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. సమాధానం మీతో నీదు వరములు నింపరావయ్యా. ముద్రను పరము స్వీకరించుము. నుండి పావనాత్మ దిగిరావయ్యా. ఆశాజ్యోతి. నీదు వరములు పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. నింపరావయ్యా. సమాధానం మీతో నుండును ప్రేమను గాక. ఓర్పును మరియమ్మ పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. ప్రేమను సమాధానం మీతో ఓర్పును నుండును గాక. మర్యాదను మధ్యలో సమాధానము ఇవ్వరావయ్యా. మధుశాలిని. సమాధానము ఇవ్వరావయ్యా. పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. పరము నుండి నిర్మల. పావనాత్మ దిగిరావయ్యా. పేరు నీదు నిర్మల. వరములు పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. నింపరావయ్యా. సమాధానం కరుణను మీతో నుండును గాక. తాలిమిని నిగ్రహంబును పవిత్రాత్మ ముద్రను కరుణను స్వీకరించుము. తాలిమిని నిగ్రహంబును మంజూష. మంజూష పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. విరక్తత్వము మేరీ పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. మహాలక్ష్మి పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. పరము నుండి అన్నమ్మ పవిత్రాత్మ పావనాత్మ ముద్రను స్వీకరించుము. దిగిరావయ్యా. సమాధానం మీతో నీదు నుండును గాక. వరములు వర్షిణి. నింపరావయ్యా. వర్షిణి పవిత్రాత్మ నీదు ముద్రను వరములు స్వీకరించుము. సమాధానం మీతో నింపరావయ్యా. నుండును గాక. జ్యోతి పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. శిరీష. పావురారు. శిరీష్ పవిత్రాత్మ శిరీష. ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. నిర్మల పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము.
సమాధానం మీతో పరము నుండి అనూష. పావనాత్మ దిగిరావయ్యా పవిత్రాత్మరముద్రను స్వీకరించుము నీదు వరములు సమాధానం మీతో నుండును గాక నింపరావయ్యా. హేమలత పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక వెరోనికా. నీదు వరములు వెరోనిక పవిత్రాత్మరముద్రను స్వీకరించుము నింపరావయ్యా. సమాధానం మీతో నుండును జ్ఞానమును గాక బుద్ధిని దైవ భక్తిని పవిత్రాత్మరముద్రను స్వీకరించుము జ్ఞానము సమాధానం బుద్ధిని మీతో నుండును దైవ గాక భక్తిని భువనేశ్వరి. భువనేశ్వరి విజ్ఞానమును పవిత్రాత్మరముద్రను స్వీకరించుము ఇవ్వరావయ్యా. సమాధానం మీతో నుండును గాక విజ్ఞానమును ఇవ్వరావయ్యా. స్వీకరించుము పరము నుండి పావనాత్మ సంధ్య. దిగిరావయ్యా. సంధ్య పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక పరము నుండి శిరీష పావనాత్మ పవిత్రాత్మరముద్రను దిగిరావయ్యా. స్వీకరించుము నీదు వరములు సమాధానం నింపరావయ్యా. కిషోర్. దృఢమును పవిత్రాత్మరముద్రను విమర్శను స్వీకరించుము దైవ భయమును సమాధానం మీతో నుండును గాక దృఢమును విమర్శను మేరీ దైవ పవిత్రాత్మరముద్రను భయమును స్వీకరించుము మంచితనమును చంద్రశేఖర్. చంద్రశేఖర్ పవిత్రాత్మరముద్రను మంచితనమును స్వీకరించుము సమాధానం ఇవ్వరావయ్యా. మీతో నుండును గాక పరము నుండి పావనాత్మ పవిత్రాత్మరముద్రను దిగిరావయ్యా. స్వీకరించుము నీదు వరములు పేతురు. నింపరావయ్యా. పవిత్రాత్మరముద్రను పరము స్వీకరించుము నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. సమాధానం మీతో ప్రేమను గాక చిన్నప్ప. మర్యాదను పవిత్రాత్మరముద్రను స్వీకరించుము ప్రేమను సమాధానం మీతో గాక మర్యాదను సమాధానము ఇవ్వరావయ్యా. మీతో నుండును గాక సమాధానము ప్రకాష్ రావు. ఇవ్వరావయ్యా. పవిత్రాత్మరముద్రను స్వీకరించుము పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా. పవిత్రాత్మరముద్రను నీదు స్వీకరించుము వరములు సమాధానం మీతో నుండును గాక నింపరావయ్యా. కాళ్ళ మీద పడు. కరుణను తాళిమిని నిగ్రహంబును పవిత్రాత్మరముద్రను స్వీకరించుము కరుణను తాళిమిని నిగ్రహంబును ఫ్రాన్సిస్. విరక్తత్వము పవిత్రాత్మరముద్రను స్వీకరించుము ఇవ్వరావయ్యా. సమాధానం మీతో నుండును గాక విరక్తత్వము మేరీ ఇవ్వరావయ్యా. స్వీకరించుము పరము నుండి సమాధానం మీతో నుండును పావనాత్మ గాక జోసెఫ్. దిగిరావయ్యా. జోసఫ్ నీదు పవిత్రాత్మరముద్రను వరములు స్వీకరించుము సమాధానం మీతో నింపరావయ్యా. నుండును గాక పరము నుండి ప్రబలిక పావనాత్మ పవిత్రాత్మరముద్రను దిగిరావయ్యా. సమాధానం మీతో నీదు నుండును గాక వరములు జోసెఫ్. నింపరావయ్యా. పవిత్రాత్మరముద్రను స్వీకరించుము నీదు సమాధానం మీతో నుండును గాక నింపరావయ్యా. చంటి అడ్డాల్లో చంటి పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక వసంత్. వసంతు పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక నాగమణి పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక విన్సెంట్. విన్సెంట్ పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక రాణి పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక ప్రకాష్ రావు. ప్రకాష్ రావు పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక ఆశారత్నము పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక మోజెస్. మోజెస్ పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక అనిత పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక అబ్రహాం. అబ్రహాం పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక సమీర పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక కరుణాకర్. కరుణాకర్ పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక పవిత్రాత్మరముద్రను స్వీకరించుము సమాధానం మీతో నుండును గాక ఫ్రాన్సిస్. ఫ్రాన్సిస్ పవిత్రాత్మరముద్రను స్వీకరించుము
సమాధానం మీతో నుండును గాక. కురిపించే స్వాతి అభిషేకం పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. యేసు యేసు పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. స్వర్ణ కమల పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. యేసు యేసు పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. విశ్వాస వీరులుగా కమల మేరీ పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. శౌరి చౌరి పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. సంగీత పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. ఆమె విశ్వాస తీరునిగా లాజర్ లాజర్ పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. విశ్వాస సమాధానం మీతో నుండును గాక. విశ్వాస తీరునిగా సమాధానం మీతో నుండును గాక. ఈసాక్ పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. విశ్వాస ప్రమాణం పవిత్రాత్మర ముద్రను విశ్వమంత ప్రకటించు సమాధానం మీతో నుండును గాక. ప్రమాణం చంద్రరావు విశ్వమంత ప్రకటించు పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. కిరీట పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. పీఠాధిపతులచే చిన్నారి చిన్నారి పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. సంస్కారం సత్యవతి విశ్వాస వీరులుగా సంస్కారం భద్రమైన అభ్యంగం విశ్వాస ధృవీకరణం భద్రమైన అభ్యంగం విశ్వాస ధృవీకరణం పీఠాధిపతులచే సమాధానం మీతో నుండును గాక. చిన్నప్ప స్వీకరించుము. సంస్కారం సమాధానం కరెక్టేనా? మీతో కరెక్టేనా? నుండును గాక. విశ్వాస వీరులుగా కనపరచ శ్రీల సంస్కారం పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. విశ్వాస ధృవీకరణం కృష్ణ. భద్రమైన ముద్రను అభ్యంగం స్వీకరించుము. విశ్వాస సమాధానం మీతో ధృవీకరణం జ్ఞానము కోసము బుద్ధి పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. యేసుదాస్ దైవ భయమను వరములను స్వీకరించుము. జ్ఞానము సమాధానం మీతో నుండును గాక. దైవ భక్తి విశ్వాసము రసిక పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. దైవ భయమను వరములను గాక. కొండబాబు బాబు పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో సంస్కారం భద్రమైన అభ్యంగం వెలంగని పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. పాల్ భద్రమైన అభ్యంగం నాకలు చూడు పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో అభ్యంగం విశ్వాస ధృవీకరణం పవిత్రాత్మర ముద్రను పీఠాధిపతులచే సమాధానం మీతో నుండును గాక. సోలమన్ రాజు సొలొమోను రాజు పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. విశ్వాస వీరులుగా మాణిక్యము పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. యోహాన్ విశ్వాస ధృవీకరణం పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ధృవీకరణం భారత పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. ఆత్మదేవుని సమాధానం మీతో నుండును గాక. ఉదయ్ శిరముపై చేతులు పవిత్రాత్మర ఉంచి ముద్రను స్వీకరించుము. ఆత్మదేవుని పూర్ణ సమాధానం మీతో నుండును గాక. జ్యోతి పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. భద్రమైన ముద్ర వేసి నవీన్ కుమార్ పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం వరములచే కురిపించే అభిషేకం పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. ప్రసాద్ పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. పతులచే పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. యోసేపు
విశ్వాస వీరులుగా బలపరచు సమాధానం మీతో ఉండునుగాక. భద్రమైన అభ్యంగం విశ్వాస ధృవీకరణం మీతో భద్రమైన అభ్యంగం